అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారికి చాలా పెద్ద గుమ్మడికాయల తోట ఉండేది. ఆ సంవత్సరం గుమ్మడికాయలు చాలా అందంగా పెద్దగా కాసాయి. అవి చూసి రాజు చాలా ఆనందపడతాడు. ఆ రోజు రాత్రి ఒక రెక్కల ఏనుగు రాజుగారి తోటలోకి వస్తుంది. అది అక్కడ ఉన్న పెద్ద పెద్ద గుమ్మడికాయలన్నీ తినేసి వెళ్ళిపోతుంది. పొద్దున్నే రాజు చూసేసరికి గుమ్మడికాయలన్నీ పగిలిపోయి ఉంటాయి. అది చూసి రాజు చాలా బాధపడతాడు. తర్వాత రోజు రాత్రి ఏనుగు వచ్చి గుమ్మడికాయలు తినడాన్ని ఒక తోటమాలి చూస్తుంది. ఆకాశంలోకి ఎగురుతుంటే ఆ మహిళ ఏనుగు తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతుంది. చూసిన మిగిలిన తోటమాలలు ఒకరి కాలు ఒకరు పట్టుకుని ఏనుగుతో సహా ఆకాశంలో ఎగురుతూ ఒక వింత లోకానికి చేరుకుంటారు. వాళ్ళు ఆ వింత లోకంలో సంపదను చూస్తూ కాసేపు ఆనందంగా గడుపుతారు. ఉన్న బంగారపు చెట్లు వాళ్ళని బాగా ఆకర్షిస్తాయి. తర్వాత రెక్కల ఏనుగు వాళ్ళని తిరిగి రాజుగారి తోటలో దింపుతుంది. వారు అక్కడ చూసిన వింతలన్నీ రాజుగారికి చెప్తారు. ఆ తర్వాత రెక్కల ఏనుగు తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఆ రాజ్యంలో రెక్కల ఏనుగు కథ ఒక అద్భుత గాథగా మారింది.